మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు కొన్ని కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, MCX అంటాం కదా, ఇది మధ్యకాలంలో రాకెట్ లాగా పైకి వెళుతూ ఉంది. అయితే ఇక్కడ టోటల్ రెవెన్యూ ఏదైతే ఉందో అది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 4.7% అనేది తగ్గింది. దాని తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా అయితే రావడం జరిగింది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కంపారిజన్లోను, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ కంపారిజన్లోను చక్కని పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మేజర్ కంపెనీ ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే వెరీ బ్యాడ్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇది షార్ట్ టర్మ్లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో టోటల్ రెవెన్యూ 14% తగ్గిపోయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 110% తగ్గిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో మనం చూసుకున్నట్లయితే 207.6% డిక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ మనం చూసుకున్నట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 23.6% డౌన్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసుకున్నట్టయితే 26% అనేది డౌన్ అయింది. ఇక టాటా ఎల్ఎక్సీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ఒక రకంగా మంచి రిజల్ట్స్ ఇచ్చింది, కానీ ఫ్రెండ్స్ ఏదైతే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిందో ఆ రిజల్ట్స్ అయితే ఇవ్వలేకపోయింది. టోటల్ రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో డిప్ కనిపించింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కొద్దిగా తగ్గింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో. నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో అండ్ ఇయర్లీ బేసిస్లో కూడా డిప్ అనేది కనిపించింది. ఇక మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్టిలైజర్స్లో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే చాలా కంపెనీస్ అడ్వాన్స్గా రైజ్ అవుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా షార్ట్ టర్మ్ ఏదైతే మనం స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ఫర్టిలైజర్స్ సెక్టార్ నుంచి మనం ఏంటంటే స్టాక్స్ అనేది పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్న 29 కంపెనీల్లో కూడాను మనకి 19 కంపెనీలు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయినాయి, ఓన్లీ 9 కంపెనీలు నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. నెక్స్ట్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే మెటల్స్ అండ్ మైనింగ్, ఈ యొక్క సెక్టార్ కూడా మనకేంటంటే చాలా స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా 2.58% ఈరోజు ఇంక్రీజ్ అయింది సెక్టారు. దాంట్లో 193 స్టాక్స్ ఉండగా 131 స్టాకు అడ్వాన్స్గా రైజ్ అయినాయి, 59 స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. దాని తర్వాత మనకి జనరల్ ఇండస్ట్రీస్, సో ఈ యొక్క సెక్టార్ నుంచి కూడా మనం ఏంటంటే స్టాక్స్ అనేది షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు. ఇక హైయెస్ట్గా డెలివరీ తీసుకుంటున్న కొన్ని కంపెనీలు మనం చూసుకున్నట్టయితే గాబ్రియల్ పెట్ స్ట్రాప్స్ లిమిటెడ్, ఇది వచ్చేసరికి ప్రీవియస్ డేలో 87.5% ఏదైతే ట్రేడ్ అయిందో టోటల్ వాల్యూమ్, దాంట్లో 87.5% వాల్యూమ్ అనేది డెలివరీకి తీసుకున్నారు. ఈసారి 100% డెలివరీకి తీసుకోవడం కనిపించింది. దాని తర్వాత డాక్ మోడ్ హెల్త్ టెక్నాలజీస్, ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో కూడా మంచి డెలివరీ పర్సంటేజ్ కనిపిస్తుంది. దాని తర్వాత క్వాలిటెక్ ల్యాబ్స్, దీంట్లో కూడా మంచి డెలివరీ పర్సంటేజ్ కనిపిస్తుంది. ఇఫోరియా ఇన్ఫోటెక్ లిమిటెడ్, దీంట్లో కూడా మనకి ఏంటంటే చక్కగా డెలివరీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత AIK పైప్స్ అండ్ పాలిమర్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో కూడా హెవీగా డెలివరీస్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక డివిడెండ్స్ విషయానికి వస్తే ఈరోజు హతామాకి ఇండియా లిమిటెడ్ 5 రూపీస్ డివిడెండ్ అనేది అనౌన్స్ చేసింది. అండ్ రానున్న రోజుల్లో ఎల్లుండి మనకి ICICI సెక్యూరిటీస్ 17 రూపాయలు ఇంటరిమ్ డివిడెండ్ అనేది అనౌన్స్ చేస్తుంది. ఎలాంతాస్ బెక్ ఇండియా లిమిటెడ్, వీళ్ళు కూడా డివిడెండ్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ యొక్క పర్టికులర్ కంపెనీస్ అనేది మనకి ఇక్కడ డేట్స్ ఉన్నాయి చూడండి, ఈ డేట్స్ ప్రకారం డివిడెండ్ అనేది వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని కంపెనీల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగింది. సో కొంతమంది ప్రమోటర్స్ ఎక్వైజేషన్ చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా IFCI అండ్ అరుణ్ జ్యోతి బయో వెంచర్స్, దాని తర్వాత స్టెర్లింగ్ పవర్ జెన్ సిస్టమ్స్ లిమిటెడ్, వీటిల్లో ఏంటంటే ప్రమోటర్ డైరెక్టరు వీళ్ళందరూ కూడా ఎక్వైజేషన్ అంటే స్టాక్స్ కొత్తగా యాడ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ప్రమోటర్ గ్రూప్ డిస్పోజల్ చేశారు ఇక్కడ స్టెర్లింగ్ పవర్ జెన్ సిస్టమ్ లిమిటెడ్లో. సో ఇది మనం గమనించాలి. ఇక కొన్ని కంపెనీస్ స్ప్లిట్ని అనౌన్స్ చేసినాయి ఫ్రెండ్స్. దాంట్లో భారత్ బిజిలీ ఏంటంటే స్ప్లిట్ చేస్తూ ఉంది. 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న దాన్ని 5 రూపీస్కి తీసుకురావడానికి చూస్తుంది. నిధి గ్రానైట్స్ కూడా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క స్ప్లిట్ అనేది బోనస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వీళ్ళు కూడా 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నదాన్ని 1 రూపీకి స్ప్లిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక స్టాక్ ఉంటే 10 స్టాక్స్ అనేది అవ్వడం జరుగుతుంది. కెనరా బ్యాంకు కూడా
5 స్టాక్స్గా స్ప్లిట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అదేవిధంగా బల్క్ డీల్స్ కానీ బ్లాక్ డీల్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా బ్యాటరీస్ కంపెనీ అమర్ రాజాలో చేతులు మారుతున్నాయి షేర్స్. దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎక్కువగా ఈ యొక్క బల్క్ అండ్ బ్లాక్ డీల్స్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనకి ఏదైనా పాజిటివ్గా అనిపిస్తే దీంట్లో ఏంటంటే మనం షార్ట్ టర్మ్ కోసం స్వింగ్ ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక ఐపీఓ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా ఎస్ఎంఈ సెగ్మెంట్లో చాలా స్టాక్స్ రావడం అనేది జరుగుతుంది. దాంట్లో ఇమ్మా ఫోర్స్ ఆటోటెక్ లిమిటెడ్ ఇది నిన్న ఓపెన్ అయింది 23rd, 25th రేపు క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎస్ఎంఈ కేటగిరీ, ఓకే, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కేటగిరీ ఇది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే 35 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. సో ప్రాబ్లం ఏంటంటే దీనికి స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే కూడా ఇది బాగుందని చెప్పేసి అనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ లెవెల్. అదేవిధంగా గ్లోబల్ ట్రెండ్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ యొక్క రోజున మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డాలర్ ఇండెక్స్ అనేది పాజిటివ్గా మూవ్ అయింది. వెరాజ్ ఏంటంటే నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. US 30 అంటే డౌ జోన్స్ అయితే అండర్ పర్ఫామ్ చేస్తుంది నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు. అండ్ గోల్డ్ కూడా కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ కూడా అండర్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ ప్రస్తుతానికైతే 0.78% కూల్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చెక్ చేద్దాం. సో ఇంతకుముందు ప్రీవియస్గా మనం కొన్ని లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి 22,469 ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ లాగా ఉంది. ప్రీవియస్గా ఉన్న స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఆ లెవెల్ని అయితే మార్కెట్ రిజెక్ట్ చేసింది. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ లెవెల్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 22,428. ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది ప్రస్తుతానికి. ఓ రకంగా చెప్పుకోవాలనుకుంటే మనకి 22,400 పైన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డౌన్ సైడ్ మనం చూసుకున్నట్టయితే 22,330 కనిపిస్తుంది. 22,260 అనేది కనిపిస్తూ ఉంది డౌన్ సైడ్ సపోర్ట్. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. అండ్ నిన్నటి రోజున మనం కొన్ని లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ఇక్కడ 48,256 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. దాని తర్వాత 48,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే హైయర్ లెవెల్స్లో కొద్దిగా మార్కెట్ అనేది స్ట్రగుల్ అవుతుంది, బట్ మనకైతే వీక్నెస్ ఏం కనిపించలేదు. దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 47,728 అండ్ రౌండ్ నెంబరు 47,500 దగ్గర కనిపిస్తుంది. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా బిల్డప్ అయిందనేది చూద్దాం. రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ, దీంట్లో 22,500. చాలామంది ఏం చేశారంటే ఇక్కడ కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పిక్చర్ బోత్ రెండు వైపులా కూడా కాల్స్ అండ్ పుట్స్ కూడా ఈక్వల్గా రేషియోలో సెల్లింగ్ అనేది జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో ఎనీహౌ మనకి టెంపరీగా 22,500 అనేది ఇది నిఫ్టీలో మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 22,300 కనిపిస్తుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఈ యొక్క ఎక్స్పైరీ ఉంది అండ్ ఈరోజు తీసేసి నెక్స్ట్ వీక్ అనేది చెక్ చేద్దాం. నెక్స్ట్ వీక్ మనం చూసుకున్నట్టయితే 48,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో సిగ్నిఫికెంట్గా పుట్స్ అయితే ఎవరు కూడా సెల్లింగ్ చేయలేదు, బట్ అగైన్ మనకి ఇక్కడ 48,000 దగ్గర కాల్స్ అండ్ పుట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇమీడియట్ సపోర్ట్ 48,000 అండ్ 48,500 ఇమీడియట్గా ఉన్న మనకి రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.